మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ఏంటి తల్లికి వందనంలో విపరీతమైన అక్రమాలు జరుగుతున్నాయట, ఏడాది పాలనని చాలా దారుణంగా చేస్తున్నారట, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందట, జనసేన ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి అంటున్నారు, కూటమిలో ఉన్నది కూడా అదే పరిస్థితి అంటున్నారు, విపరీతంగా వీళ్ళు మాట్లాడుతున్న అంశాలు. మరొక అంశం, ఏదైనా పొరపాటు జరిగినా ఏదైనా తప్పు జరిగినా నన్ను అడగండి, నన్ను నిలదీయండి అని అడిగే పవన్ కళ్యాణ్ గారు కాస్త తగ్గారు. పూర్తిగా అంత గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఆయన అంత సీరియస్గా ఉండటం లేదు, బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకోవటం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఏం జరుగుతుంది అసలు? వన్ బై వన్ వస్తాను. ముందుగా తల్లికి వందనం నుంచి మొదలు పెడతాను. సో తల్లికి వందనం గురించి మాట్లాడాల్సి వస్తే, గత పాలనలో వాళ్ళు మొదటి ఏడాది తల్లికి వందనం 15,000 రూపాయలు అంటూ మెల్లిమెల్లిగా 13,000కు వచ్చారు. సో ఆ 13,000 వాళ్ళు ఎలాగైతే స్కూల్ మెయింటెనెన్స్ కోసం, బాత్రూమ్ల కోసం తీసుకున్నారో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్కూల్స్ అభివృద్ధి చెందాలంటే పిల్లల బాధ్యత కూడా అందులో భాగస్వామిగా ఉండాలనే దాన్ని పరిగణనలోకి తీసుకుని కంటిన్యూ చేస్తున్నాం. రెండోది, మత్స్యకారులకు ఆర్థిక భరోసా కింద 10,000 ఇచ్చారు. మేము మొదటి ఏడాదిలోనే 20,000 ఇస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు 2,000. తల్లికి వందనం కోసం స్ట్రైట్ గా చెప్పండి. చెప్తాను అంటే నేను వాళ్లకు మాకు మొదటి ఏడాదిలో ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఎంత బర్డన్ పడింది, అదనంగా ఏమి ఇస్తున్నామని చెప్తున్నాను. సో వృద్ధాప్య పెన్షన్లు వాళ్ళు 2,500, మేము 4,000. దివ్యాంగుల పెన్షన్ 3,000, 6,000. అర్చకుల గౌరవ వేతనం 10,000, 15,000. ఇమాంలకు 10,000 వాళ్ళు, మేము 15,000. నాయి బ్రాహ్మణులకు 15,000, మేము 25. ఉచిత గ్యాస్ సిలిండర్లు వాళ్ళది లేదు, మేము 1,700 ఇస్తున్నాము. అన్న క్యాంటీన్ లేదు, మేము 135 రోజుకి. బీసీలకు ఆదరణ కింద వాళ్ళు 0, మేము 1,000 కోట్లు. ఎస్సీలకు స్వయం ఉపాధి కింద వాళ్ళు 0. చెప్పండి. మహిళలకు లాస్ట్ అయిపోయింది. మహిళల స్వయం ఉపాధికి వాళ్ళు 0, మేము 1,876 కోట్లు ఇచ్చాం. ఇకపోతే అమ్మఒడి కింద మాట్లాడాల్సి వస్తే, అమ్మఒడి కింద ఇప్పుడు ఈ ఏడాదికి అదనంగా వాళ్ళు పెట్టిన దానికి అదనంగా గవర్నమెంట్ మీద పడే భారం 3,205 కోట్ల రూపాయలు. ఇందులో మేము ఈ గవర్నమెంట్ 67 లక్షల పిల్లలకి ఇస్తున్నాం. 67 లక్షల పిల్లలు. వాళ్ళ హయాంలో కేవలం 42 లక్షలకే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈయన వైసీపీ ప్రతినిధి ఏమంటున్నారంటే, పిల్లలు ఉండేది 87 లక్షలు, 83 లక్షల మంది ఉన్నారు యాజ్ పర్ యూడిఐసి ఐడీల ప్రకారం అని అన్నారు. మరి వాళ్ళు చెప్పిన అకాడమిక్ ఇయర్ 23-24 మధ్య అకాడమిక్ ఇయర్ లో ఉన్న 83 లక్షల మందికి వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళు 42 లక్షల మందికి ఇచ్చారు. మరి యాజ్ పర్ యూడిఐసి నంబర్ ప్రకారం, కేంద్రం ఇచ్చిన నంబర్ ప్రకారం మరి 83 లక్షల మందికి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? రెండో విషయం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆగండి, వాళ్ళు 42 లక్షలకి ఇస్తే మేము మా దగ్గర ఉన్న గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఈ రోజు 67 లక్షలకి ఇస్తున్నాం. 42 లక్షల లెక్కల 67 లక్షల లెక్కల. తర్వాత ఒక బిడ్డ ఉన్న పిల్లలు 18,55,760 మంది పిల్లలకి ఇస్తున్నాం. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి 14,55,322 మంది. ముగ్గురున్న పిల్లలకి 2,10,684 మంది. నలుగురున్న పిల్లలకు 2,553. వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? ఒకే ఒక పిల్లోనికి ఇచ్చారు. అంటే ఎంతమంది? 18,55,763 మామూలుగా లెక్కల ప్రకారం, మనకి ఈ రోజున్న లెక్కల ప్రకారం. వాళ్ళు ఒక పిల్లలకే ఇచ్చుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఇస్తానన్న ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదు. మేము ఈ రోజు నలుగురుంటే నలుగురు కూడా ఇంక్లూడింగ్ 2,053 మంది తల్లిదండ్రులకున్న పిల్లలకి, నలుగురున్న పిల్లలకి పెరుగుతుంది కదా. 67 లక్షలు 42 లక్షలు వాళ్ళు ఒకరికి ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. మీరిద్దరు ముగ్గురు నలుగురు ఎంతమందికి ఇస్తున్నారంటే 67 లక్షలు అవుతాయి. నేను అంటున్నది ఏంటంటే తేడా చెబుతున్నాను. ఒక పిల్లోడున్న నంబర్ కి వాళ్ళు ఎంత మందికి ఇచ్చి ఉంటారో అని చెప్తున్నాను. ఒక నంబర్ ఉన్న పిల్లలకి ఉన్న తేడా, నలుగురు, ఇద్దరు, ముగ్గురు ఉన్న పిల్లలకి నంబర్ ఎంత పెరిగిందని డిఫరెన్స్ చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏ బేసిస్ మీద ఎంత మందికి ఇచ్చింటారో జనాలకు వదిలేస్తున్నాను, ప్రజలు ఆలోచించుకోమని. ఫ్యాక్ట్స్. కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉందట పవన్ కళ్యాణ్. ఇది అయిపోయింది, ఇది ఒక జస్ట్ 30 సెకండ్లు అయిపోయేస్తాను. అమ్మఒడి. ఇకపోతే ఇందాక అభ్యంతరాల గురించి మాట్లాడారు. ఇంకా ఇది అనంతపురంలో రాప్తాడుకి ఎవరికి ఇవ్వలేదు, ఏదో మడకశిర దగ్గర చెప్పలేదు. ఎవరైతే తల్లుల ఖాతాలో డబ్బులు పడలేదో, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్, డెఫినెట్లీ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి 26వ తేదీ వరకు ఈ నెల వెళ్ళి చెక్ చేసుకోమనండి. లిస్ట్ లో పేరుందా లేదా, ఎందుకు రాలేదు వెరిఫై చేస్తే దెన్ దే విల్ అసిస్ట్ యూ. ఈవెన్ 31వ తారీఖు ఈ నెల చివరి వరకు కూడా ఒకవేళ ఎమర్జెన్సీ అయితే తీసుకుంటారు. ప్రజలకు మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చే వాళ్ళందరికీ కూడా
ఎఫెక్టివ్ గా అందరూ అర్హులు కలిగిన ప్రతి ఒక్కరికి ఇక్కడ సంఖ్యతో పని లేదు, నలుగురున్న పిల్లలకు కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి. ఇకపోతే వారి యొక్క ఆనందాన్ని ఒకసారి మనం ప్రజలకు కూడా చూపించాలి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉన్నారో ఒకసారి ఇది చూద్దాం. మాకి చంద్రబాబులో ఒక్కరిగా పడ్డాయి. ప్రతి చంద్రబాబు పరిపాలనలో మాకు తిరిగి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పిల్లలు అంతా మాకు బాగా పడ్డాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. సెలవులు ఇచ్చే డబ్బులు కూడా బాగా పడ్డాయి. మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. సో తల్లిదండ్రుల ఆనందాలకి ముగ్గురున్న పిల్లలు, నలుగురున్న పిల్లలకి ఈ రోజు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అధికారిక మా పార్టీ అధికారిక మీడియాలలో చూస్తే తెలుస్తుంది. మీకపోతే రెండో ప్రశ్న ఏమడిగారు మీరు ఇందాక? ఎమ్మెల్యేలు అవినీతి క్లాసులు పీకుతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రైట్. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అవినీతికి సంబంధించినది మనం ప్రతి దశలో గత 5 ఏళ్ల పాటు చూసాం. ఈవెన్ 25 కోట్లున్న ఆడుదాం ఆంధ్ర అనే సబ్జెక్ట్ లో కూడా. సో ఇక అక్కడ నుంచి ఇంకా ఇళ్ల పట్టాలకు సంబంధించిన కొన్ని లక్షల కోట్ల కుంభకోణం, అది వేల కోట్ల కుంభకోణం. ఇది పనికిరాని చెత్త చెరువుల్లో 40 లక్షలు ఎకరా పెట్టి కొనిచ్చి అమ్మినేది. అదంతా ఇంకా బయటకు తీస్తే వేరే లెక్కలో ఉంటది. అయితే మా ప్రభుత్వానికి వచ్చేసరికి అటుపక్క కళ్యాణ్ గారు ఉన్నారు, అటుపక్క చంద్రబాబు గారు ఉన్నారు. ఎవరైనా సరే తప్పు చేస్తే మీరు మొదటిసారి అయిన ఎమ్మెల్యేలు మొదటిసారిగానే ఉండిపోతారని మొన్న కూడా మాట్లాడారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ర్యాంకింగ్స్ ఇస్తున్నాం. ఒక పక్క ఎవరైతే తప్పు చేస్తారో లేకపోతే పొరపాట్లు చేస్తారో ఫస్ట్ ఇయర్ లోనే సరిదిద్దుకోవాలనే వార్నింగ్ కూడా అయిపోయింది. ఇదంతా ఓపెన్ గా మాట్లాడుతున్న విషయాలు. వాళ్ళలా 4 గోడల మధ్య వ్యాపారాలు చేసుకొని మన మద్యంలో దోచుకున్న 1,00,000 కోట్లకు సంబంధించిన కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో ఆ టైపు మాట్లాడట్లేదు. మీరు చెప్పారు గతంలో ఎవరైతే వాళ్ళు తప్పులు చేశారో చాలా అవినీతిలో కూరుకుపోయిందని. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ ఎవిడెన్స్లు ఏమున్నాయి మీ దగ్గర? ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి మీద కేసులు అయితే ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు ట్రయల్ జరుగుతోంది. కొందరికి కోర్టు ప్రకారం బెయిల్ వచ్చాయి. ప్రొసీజర్ ప్రకారం న్యాయస్థానాలు తీసుకునే ప్రతి చర్యకి మేము ప్రభుత్వం తరపు నుంచి ఎంతవరకు మనం చేయాలనో అంతవరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళకు కూడా ఏదైతే గ్రావిటీ ఉంటుందో, అటుపక్క ఎవరైతే నేరాన్ని మోపబడ్డారో లేకపోతే నేరం చేశారని మేము ఏదైతే ఆరోపిస్తున్నామో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రతి నెల ర్యాంకింగ్ వస్తుంటాయండి. ప్రతి నెల మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు బాగా చేశారు ర్యాంకింగ్ ఎవ్రీ 6 months ఒకటి ఉంది ప్రొసీజర్. ఇది నడుస్తుంది ప్రస్తుతానికి. కాబట్టి మా గవర్నమెంట్ లో పారదర్శకంగా ప్రతిదీ ఆన్ బోర్డు పెడుతున్నాము. అందరికీ తెలిసేలాగానే పబ్లిక్ డొమైన్ లో వాళ్ళలాగా ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్షియల్ అయితే చేయట్లేదు. తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినట్టు చెబుతున్నాము. అధికారులు తప్పులు అయితే బాధ్యత తీసుకుంటున్నాము, ఎక్స్క్యూజ్ అని అడుగుతున్నాము ప్రజల మధ్యనే. సో వాళ్ళకు మాకు కంపారిజన్ చేయకండి. వైసీపీకి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన గత 5 ఏళ్ల పాటు చేసిన అకృత్యాలకి ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి, పనిచేసే వ్యక్తులకి తప్పు చేస్తే ఒకవేళ మీరు అంటున్నారు కదా ఎమ్మెల్యేలు అవినీతికి సంబంధించినది, డెఫినెట్లీ దే విల్ పనిషబుల్.